రవి గారు హాయ్. సో మీ బ్యానర్‌లో వచ్చిన 'డియర్ కామ్రేడ్' గానీ, 'అంటే సుందరానికి' కానీ, ఆర్ 'చిత్రలహరి' గానీ, ఇప్పుడు ఇది గానీ చాలా మంచి సినిమాలు. బట్ బాక్స్ ఆఫీస్ వైస్ మీరు కమర్షియల్‌గా మిమ్మల్ని ఎక్కువ సాటిస్ఫై చేయలేకపోతున్నాయి. సో ఇలాంటి మూవీస్. సో రెట్రోస్పెక్ట్ చేసుకున్నారా? ఎక్కడ మిస్టేక్ అవుతుంది అని ఇలాంటి వాటికి? అంటే ఇప్పుడు మన ఒక్క నిమిషం, ఒక్క చేతిలోది నిమిషం. మీరు కాకుండా అప్పుడే ఒక స్లాట్‌లో పెట్టేయకండి దీన్ని. ఓకే. ఇది ఓకే. ఓకే. కాదు, కాదు, కాదు. మీరేం చేస్తున్నారంటే ఆ! ఇంకా ఉన్నప్పుడే మీరు నెగెటివ్ చేసేస్తున్నారు. అది కాదు. సో, హ్మ్. మొత్తం రన్ అయిపోయిన తర్వాత ఈ క్వెషన్ నెక్స్ట్ ప్రెస్ మీట్ గాని సినిమాలు వారం, వారం ఒక సినిమా రిలీజ్ అవుద్ది. ఆ ప్రెస్ మీట్‌లో అడగండి. ఇప్పుడు ఇంకా సినిమా రన్‌లో ఉంది. ఆ స్లాట్‌లో ఏసేయకండి అప్పుడే. అదే అంటున్నాం. మేము ఫస్ట్ వీక్ ఇది ఇంకా అవ్వలా మా రన్. మేము ఆల్రెడీ యాంటిసిపేట్ చేసాం. తక్కువ టికెట్ రేట్లు పెడదాం. నేను, శశి గారు అక్కడ కూర్చొని రవి గారితో మాట్లాడినప్పుడు తక్కువ టికెట్ రేట్స్ పెడదాం. నవంబర్ డెడ్ సీజను. అసలు వద్దనుకున్న సీజన్‌లో వస్తున్నాం. సో, ఫస్ట్ వీక్ కాదు, సెకండ్ వీక్ పికప్ అవుద్ది. సో, దిస్ ఈస్ వాట్ వీవ్ ఆల్రెడీ యాంటిసిపేటెడ్. మీరు ఈలోపే అంతే కదా, అంతే కదా అంటే కొంచెం. సో, ఈ క్వెషన్ నెక్స్ట్ ప్రెస్ మీట్‌లో గుర్తుంచుకోండి. మీరు రండి, ఆన్సర్ చేసుకోండి. సరే సార్ రామ్ అయితే గారు. ఇది డెఫినెట్గా సార్ చెప్పినట్టు మేము ఇప్పుడు ఎన్ని పెర్మిటేషన్ కాంబినేషన్లు ఎలా ట్రై చేయాలో అన్నీ కూడా చేస్తాం. డెఫినెట్గా మేము కాన్ఫిడెంట్గానే ఉన్నాం. ఒక డీసెంట్ రన్ అయితే మా సినిమాకి డెఫినెట్గా వస్తుందని. మీరు అడిగింది మా తీసేసి మీరని అంటే సుందరం డియర్ కామ్రేడ్ ఇవి అంటున్నారు. అది ప్రతిదానికి ఆ టైంలో ఎందుకంటే మళ్ళీ ఎప్పుడో అడిగేది దీనికి కూడా ఆన్సర్ చేసేస్తాను నేను. నేనేమంటున్నానంటే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఒక సినిమా తీసి నిలబెట్టుకుని పబ్లిసిటీ చేసి అన్నీ చేసినా కూడా ఇంకా ఎక్స్‌వైజీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవి ఏంటనేది ఎప్పటికప్పుడే అనలైజ్ చేసుకుని నెక్స్ట్ ఆ తప్పులు జరగకుండా చూసుకుంటూ వెళ్ళటమే. ఇది కాక మన చేతిలో లేని ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. దానికి మనం ఎవరం ఏం చేయలేం. దాన్ని ఎలా ఓవర్‌కమ్ చేసుకోవాలో మాక్సిమం డ్యామేజ్ తగ్గించుకోవడానికి చూస్తాం. కానీ నేను ప్రాపర్ ఆన్సర్ తర్వాత నెక్స్ట్ ప్రెస్ మీట్‌లో ఓకే. ఇస్తాను. రామ్ గారు. సో వన్ థింగ్ ఐ అబ్జర్వ్డ్ ఇన్ ద మూవీ ఈజ్ మీరు హీరోయిజానికి ఎక్కడ స్కోప్ ఇవ్వలేదు ఎక్కువ. యూ వెంట్ విత్ ద ఫ్లో, యూ వెంట్ విత్ ద క్యారెక్టర్. సో వాస్ దట్ ఎ కాన్షియస్ డెసిషన్? అంటే మీకు స్కోప్ ఉండింది చాలా చోట్ల టు కీప్ దట్ ఫైట్ ఆర్ టు కీప్ దట్ సాంగ్. సో వై వాజ్ ఇట్ నాట్ టేకెన్? వెరీ గుడ్ క్వెషన్ అండి. ఇది మహేష్ కొంచెం స్టార్టింగ్‌లో సినిమా ఓకే అయిన తర్వాత చాలా ఆనెస్ట్ స్క్రిప్ట్‌తో వచ్చాడు. కానీ ప్రతి డైరెక్టర్ జరిగేలాగానే మహేష్ కూడా చాలా చుట్టుపక్కల ఉన్న ఫోర్సెస్, రాముడు ఉన్నాడు, ఇంకా పెంచాలి కదా, అది చేయాలి కదా, ఇక్కడ ఐటమ్ సాంగ్ పెడదాం, అది పెడదాం. మధ్యలో జాతర సీన్ ఫస్ట్ ఒకసారి కన్ఫ్యూజ్ అయిపోయి వచ్చాడు. సార్ జాతర సీన్‌లో ఐటమ్ సాంగ్ ఉండయో బాబు, ఇది చాలా చుట్టుపక్కల కన్ఫ్యూజ్ చేస్తారు. నీకు కరెక్ట్ అనిపించట్లేదు, నీకు తెలుసు అది. లెట్స్ మేక్ ఇట్ అన్ ఆనెస్ట్ ఫిల్మ్. ఈ సినిమాలో నేను కనపడకూడదు, సాగర్ అనే క్యారెక్టర్ ఒక్కడే కనపడాలి. ఎందుకంటే లైక్ ఐ సెడ్, తెలుగు సినిమాలు ఇన్ని సినిమాలు వచ్చినాయి కానీ ఒక కొత్త ఎమోషన్ ఇంట్రడ్యూస్ చేసే సినిమా లేదు. లైక్ ఐ సెడ్ బిఫోర్ ద రిలీజ్ ఆల్సో, ఫ్యాన్ స్టార్ మధ్య అన్ని చూసాం కానీ ఈ రిలేషన్షిప్ అనేది ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేయాలి. మన సినిమాకి మాత్రం, మన తెలుగు ఇండస్ట్రీకి మాత్రం పరిమితమైంది. సో అలాంటి చేస్తున్నప్పుడు లెట్స్ కీప్ ఇట్ ఆనెస్ట్. ఇక్కడ చేయొచ్చు అన్నా సరే వద్దు. ఫైట్ కొడతాడు అక్కడ పడతా అంటే వద్దు, ఇక్కడే పడాలి. ఫిజిక్స్ కొంచెం విల్ కీప్ ఆల్ ఆఫ్ దట్ ఇన్ మైండ్. చాలా జెన్యూన్గా టంక గుర్తు ఏదో ఫైట్ సీక్వెన్స్లో ఏడో అట్టుకొని ఫైటా అలా చెయ్యి పెట్టిన వెంటనే ఒక లుక్ ఇచ్చాను, పరిగెత్తుకుంటూ వచ్చాడు. సార్ ఆ లుక్తో మీరు 100 మందిలో కొట్టేస్తారు, లుక్ వచ్చింది, వద్దండి కొంచెం తగ్గించేద్దాం. కరెక్ట్, నేను ఆ మూడ్లోకి వెళ్ళిపోతున్నాను. సో బీట్ మై బాడీ లాంగ్వేజ్ ఇన్ ఫైట్స్ కానీ అది కానీ యుల్ సీ అ న్యూ పర్సన్, యూ విల్ నెవర్ సీ రామ్. సో దాట్ ఈస్ సంథింగ్ దట్, అదే అన్న, అంత ఆనెస్ట్గా చేసాం అనే ఇదే ఈ సినిమా. సో ఆంధ్రకి తాలూకా ఇస్ ఆల్ అబౌట్ ఆనెస్టీ. ఎక్కడ ఇప్పుడు సినిమా చూసిన వాళ్ళు కూడా రామ్ ఎక్కడ కనపడలేదు, సాగర్ కనపడ్డాడు అంటున్నారంటే దట్స్ ద రీజన్ వై. సో మహేష్ గారు, సో ఐ సా ద మూవీ విత్ యూ ఇన్ గోవా ఇన్ ఇఫీ. సో లాస్ట్లో క్లాప్స్ కొట్టారు కొన్ని సీన్స్కి. సో వర్ యూ యాంటిసిపేటింగ్ దట్ ఇన్ దట్ ప్లేస్? బికాస్ అంతా నాన్ తెలుగు స్పీకింగ్ కదా. అదే బేసికల్‌గా అందరూ అక్కడ చాలామంది హిందీ వాళ్ళు, మలయాళం వాళ్ళు, తమిళ్ వాళ్ళు ఉన్నారు. ఐ డోంట్ నో వాట్ దే ఆర్ అండర్‌స్టాండింగ్. సబ్‌టైటిల్స్ నేను చూస్తున్నాను. సో ఐయామ్ రియలీ అమేజ్డ్ బై ద రెస్పాన్స్ అండి. లాస్ట్ 20 మినిట్స్‌లో ఐ థింక్ 3, 4 టైమ్స్ 3-4 క్లాప్స్ టైమ్స్. కొట్టారు. సో థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ ఇట్ అవుట్. తర్వాత షో అయిపోయిన తర్వాత ఒక ఇంగ్లీష్ లేడీ వచ్చి నాతో చెప్తుంది, ఐ వాజ్ సో మూవ్డ్ బై ద ఫిల్మ్ అని. అంటే నీకేం అర్థమైంది మన ఫ్యానిజం గురించి నీకేం తెలుసు అనుకున్నా. కానీ ఇట్స్ అగైన్ అగైన్ అదే అంటున్నా, ఫ్యాన్ స్టార్ అన్నా సరే ఇట్స్ నాట్ దానికి మాత్రమే పరిమితమైంది కాదు. అసలు సినిమాలు ఎందుకు తీస్తాం మనం? వన్ ఆఫ్ ద రీజన్స్ అంటే టు గెట్ ఇన్స్పైర్డ్ బై ఫిల్మ్స్. ఇప్పుడు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది సినిమా చూసినప్పుడు, ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. అదే కదా సినిమా అంటే అని చెప్తూ అదే సినిమాతో ఒక మెసేజ్తో పాటు ఇచ్చాం. ఆ మెసేజ్ కూడా రుద్దకుండా మీరు చూస్తున్నప్పుడు దట్స్ వాట్ యూ టేక్ హోమ్ అనమాట. సో దట్స్ వై కాల్ దిస్ అ గ్రేట్ ఫిల్మ్. రామ్ గారు, రామ్ గారు, హలో అండి. సో సినిమా చూస్తున్నంతసేపు నాకు మైండ్లో ఒకటి రన్ అవుతూ ఉంది. ఏంటంటే చాలా లైకబుల్గా కనిపించారు ప్రతి ఫ్రేమ్లోని మీరు. అసలు ఈ జోనర్లో, అసలు ఈ జోన్లో అసలు ఉన్న హీరోలు ఎవరు, అసలు ఎవరు చేస్తున్నారు ఇలాంటి సినిమాలు అనిపిస్తే లిటరల్లీ అసలు ఎవరు లేరు కాంపిటీషన్. కాకపోతే మీరు కూడా ఈ జోన్ని వదిలేసి మీరు ఒక లాస్ట్ ఫ్యూ ఫిల్మ్స్ ఫుల్ మాస్ కమర్షియల్ ఫిల్మ్స్ వైపు వెళ్ళారు. అంటే ఆల్మోస్ట్ పెద్ద హీరోలు పాన్ ఇండియా అని చెప్పి రవి గారు ఉన్నారు కాబట్టి పక్కనే అందరినీ పాన్ ఇండియా వైపుకి తీసుకెళ్ళి చెడగొట్టేశారు మొత్తం హీరోలు అందరినీ.
మీరు కూడా యాజ్ అన్ యాక్టర్ కన్ఫ్యూజ్డ్గా కాకుండా ఒక అంటే ఆడియన్స్ ఈ జోనర్కి ఈ సినిమా రిజల్ట్ ఎటు ఉన్నా సరే ఒక జోనర్కి ఫిక్స్డ్ వాల్యూ ఫిక్స్డ్ ఆడియన్స్ ఉన్నారు. దీన్ని వదిలేసి వేరే జోన్లోకి వెళ్తే మేబీ లాస్ట్ టైం మీరు కొంచెం ఇబ్బంది పడినట్టే పడతారేమో. అర్థం కాలేదండి క్వశ్చన్. అంటే అదే ఈ జోనర్ వదిలేసి మీరు ఈ టైప్ ఆఫ్ స్పేస్ వదిలేసి కాంపిటీషన్ లేని స్పేస్ని కంప్లీట్ మాస్ కమర్షియల్ సినిమాల మీద వెళ్తే అలాగే ఇబ్బంది పడతారేమో. లేదండి, ఇప్పుడు అమెరికా వెళ్ళా, అక్కడ వెళ్ళిన ప్రతి స్క్రీన్లో 2 సినిమాల పేర్లు బాగా గట్టిగా వినపడినాయి. అది గెస్ట్ చేయండి ఏంటో. టేక్ వైల్ గెస్. అంటే రెడీ చేశాను, దేవదాస్ చేశాను. సినిమాలా ఏదండి నా సినిమా మీ సినిమాలా? ఇస్మార్ట్ శంకర్ మస్ట్ ఉండాలి. జగడం అండ్ ఇస్మార్ట్ శంకర్. నేను షాక్ అయ్యాను, అమ్మ ఇన్నేళ్ల తర్వాత ఇంకా గుర్తుపెట్టుకుంటున్నారంటే. అంటే రెడీ నాతో నా ప్లస్ పాయింట్ మైనస్ పాయింట్ రెండు ఏంటంటే దేవ్ యాక్సెప్టెడ్ మీ ఇన్ ఆల్ ద జానర్స్. దేవదాస్ కానీ, జగడం కానీ, రెడీ కానీ, కంద్రీగ కానీ, ఇస్మార్ట్ లైక్ ఇప్పుడు నేను శైలజాకి ఇస్మార్ట్ శంకర్కి మీరు ఎక్స్పెక్ట్ చేయగలుగుతారా? సో అన్ని జానర్స్లో యాక్సెప్ట్ చేశారు. మన తెలుగు ఆడియన్స్ ఏంటంటే ఏ జానర్ అయినా అన్నింటిలో యాక్సెప్టెన్స్ ఉన్నప్పుడు దాని కరెక్ట్ సినిమా ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు. సో అది వదిలేసి ఇదే జానర్లో చేస్తానని కాదు. అంటే మీరు జగడం చేసే టైంకు ఇస్మార్ట్ శంకర్ చేసేటప్పుడు మీరే మిక్స్ చేసేవారు జానర్స్. క్లాస్ సినిమాలు తీసేవారు, మాస్ సినిమాలు తీసేవారు, కమర్షియల్ సినిమాలు తీసేవారు. ఇన్ఫాక్ట్ ప్రతి హీరో అలా మిక్సప్ చేసేవారు సినిమాలు. బట్ ఇప్పుడు చూస్తే ప్రతి హీరో ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు అని చెప్పి కొంచెం ఎక్కువ హై వోల్టేజ్ యాక్షన్ సినిమాలకి వెళ్తున్నారు. ప్రాబబ్లీ మీరు ఇప్పుడు ఆ జోన్ మీకు ఎక్స్క్లూజివ్గా ఉంటుందేమో ఆలోచించుకోండి ఒకసారి. లేదండి, అదే అంటున్నా. నా ప్రతి హీరో సంగతి తెలియదు. ఎవ్రీ హీరో హ్యాస్ అస్ ఓన్ స్ట్రాటజీ, ఎవ్రీ హీరో హ్యాస్ దేర్ ఓన్ థింగ్. కానీ పాన్ ఇండియా నేను చెడగొట్టలేదు. నాకు తెలిసి ఏంటంటే తెలుగు సినిమా ఇప్పుడు నేను బాలీవుడ్ వెళ్ళినప్పుడు కొంతమంది మీట్ అవుతున్నప్పుడు తెలుగు వాళ్ళు అంటే ఒక రకంగా చూస్తున్నారు. అమ్మా ఏంటో మన ఎంత జీవిలాగా జో క్యాస్ట్ వీళ్ళు చూసావు ఎలా చేస్తున్నారు. దట్ ఈస్ ద రెస్పెక్ట్ దట్ వీవ్ గెయిన్డ్ ఇండియా వైడ్. పాన్ ఇండియా అని మనం కొంచెం అప్పుడప్పుడు అనుకోవచ్చేమో, కానీ మన రీచ్ అంత ఉంది. వాళ్ళు రాజమౌళి గారు ఆల్మోస్ట్ హాలీవుడ్ రేంజ్లోకి వెళ్ళగలేరంటే దట్ ఈస్ ద రీజన్ వై ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఉండి పుష్ చేయడం వల్లే వచ్చింది అది. సో పాన్ ఇండియా అనేది ఇట్స్ నాట్ అ నెగిటివ్ థింగ్, ఇట్స్ అ పాజిటివ్ థింగ్. మనం అంతమంది ఆడియన్స్ని మెప్పించగలుగుతున్నాం అనే ఇది. లేదండి, ఐ డోంట్ మీన్ ఇట్. అంటే పాడు చేయడం అంటే ఇన్ ద సెన్స్ ఒక హై కమర్షియల్ బాగా ఎక్కువ కమర్షియల్ వాల్యూ ఉన్న సినిమాలే ఎక్కువ ట్రై చేస్తున్నారు. ఇదివరకు యూ యూస్ టు మిక్స్ ఇట్ అప్. అందరు హీరోలు చాలా రిలేటబుల్ యంగ్ బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లు కూడా ఎక్కువ మంది చేసేవారు. ఇప్పుడు తగ్గించేసి ఎక్కువ ఆ జోన్. ఇప్పుడు ఆంధ్రాకి తాలూకు అదే కదండి. అదే అందుకనే ఆ జోన్ ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయాలని కోరు. లేదండి, అది చేస్తాను ఇది చేస్తాను. ఐ బ్లెండ్ బోత్. బట్ మనటిదాకా ఏంటంటే కొంచెం కంటెంట్ తక్కువ ఉన్న కమర్షియల్ సినిమాలు చేసాం. బట్ ఇప్పుడు ఇక్కడ నుంచి కంటెంట్ ఉన్న కమర్షియల్ సినిమాలు చేస్తా. అండ్ కమర్షియల్ సినిమాలు అయితే ఖచ్చితంగా చేస్తాను. బట్ ద వన్స్ దట్ వీ రెస్పెక్ట్, లైక్ ఇఫ్ యూ సీ ఎనీ సూపర్ స్టార్ ఇన్ ఎనీ ఇండస్ట్రీ, వాళ్ళు అక్కడ ఉన్నారంటే దట్స్ ఓన్లీ రీజన్ బీయింగ్ కమర్షియల్ సినిమా. కమర్షియల్ సినిమా అంటే చిన్న చూపు కాదు. కమర్షియల్ సినిమా అంటే ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఎక్కువ మంది ఎక్కువ రకంగా ఎక్సైట్ అయ్యి ఇన్స్పైర్ అయ్యి, ఇప్పుడు ఇట్ కెన్ బీ ద స్మాలెస్ట్ ఆఫ్ థింగ్. ఒక హీరో అనేవాడు ఒక పెద్ద మినిస్టర్తో ఎదురెళ్ళాడు అంటే సినిమాలో అది చూసి ఇన్స్పైర్ అయినాడు. ఆ ఏరియాలో అంటే ఒక తప్పు చేస్తున్నప్పుడు ఎదిరించాలి అనే కాన్ఫిడెన్స్ కూడా వస్తూ ఉంటుంది. మేబీ ఆ ఏరియాలో ఉన్న ఎమ్మెల్యేతో he might go and he might stand up for what is right. So you don't know how people get inspired in different ways. Commercial films, Rajinikanth సినిమాలు చూస్తే everything is inspirational. భాషా కానీ, నరసింహ కానీ, whatever it is. చిరంజీవి గారు చేసిన సినిమాలు, బాలకృష్ణ గారు చేసిన సినిమాలు, they're all very inspiring even though they're commercial. So I don't look down upon commercial cinema. They're very ఆ మీటర్ పట్టుకోవడం చాలా కష్టం, కానీ ఒక్కసారి పట్టుకుంటే దాని మీటర్ దానిదే ఉంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. Thank you. రవి గారు, సార్ మీరు అండ్ హీరో గారు కూడా రిపీటెడ్గా స్పీచ్లో తప్పనిసరి పరిస్థితుల్లో రిలీజ్ చేయాల్సి వచ్చింది, వేరే ఫ్యాక్టర్స్ అన్నట్టు ఇండైరెక్ట్గా చెప్పారు. ఏంటండి అంటే సినిమా ఇప్పుడు బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ మీరు ఇండియాలో. మీరు అడిగిన క్వశ్చన్ అర్థమైంది. కాకపోతే వాళ్ళు మాకు 3 to 5 డేట్స్ ఇచ్చారు. మేము లాస్ట్ డేట్ దాకా మాది కొంచెం అనుకోకుండా సృజనాత్మకత దాంతో కొంచెం లేట్ అయ్యి లాస్ట్ డేట్ దాకా వెళ్ళిందండి. అందుకు తప్పనిసరి అనేది. వాళ్ళు ఒక్క డేట్ ఇచ్చి ఎక్కడ రిలీజ్ చేయాలంటారండి. వీళ్ళు కీప్ డెడ్ లైన్. మాదేంటి పుష్ ఆల్మోస్ట్ డెడ్ లైన్ దాకా వచ్చేసి నాకు 3 నుంచి 5 డేట్లు ఇచ్చారండి. అది స్టార్టింగ్ ఫ్రమ్ జూన్, జూలై అక్కడి నుంచి మాకు ఇంకొంచెం టైం పట్టింది యాక్చువల్గా. దానివల్ల లాస్ట్ డేట్ పిక్ చేసుకోవటం వల్ల ఇక నవంబర్కి సృజనాత్మక ప్రాబ్లమ్స్ అనమాట. అంటే అలాంటి దాంట్లో ఏం నెగిటివ్ ఏం కాదు. నిజంగా దాని రిజల్ట్ కూడా దాని అవుట్కమ్ కూడా అంత బాగా వచ్చింది యాక్చువల్గా.